యేసు ప్రభు జన్మదినోత్సవం క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, మంచి పాలకులను ఎన్నుకునే విధంగా వారిని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ప్రభువుని వేడుకుని ప్రార్థనలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సీపూడి, కొత్తపేట, వాడపాలెం గ్రామాల్లో వివిధ చర్చిలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు రాబోయే నూతన సంవత్సరంలో పోవాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని దైవజనుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ జీవితము కొరకు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములు తండ్రి అని ఎంతో మంది రెండు చేతులు ఆకాశం వైపు చాచి వేడుతూ ఉండగా, ఆహ్వానించబడి నీ మందిర ప్రాకారములలోనికి నడిపించబడి యేసుకు ఆకర్షితులై చక్కని మాటలు పలికి తండ్రి అని నీ సన్నిధిలో ఒదిగిపోయినటువంటి నీ కుమారుని బట్టి నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉండగా, ఇదిగో ఆత్మకార్యము నీ కుమారుని జీవితంలో జరుగునుగాక, ఆత్మకార్యము జరుగునుగాక, అగ్నితో నీ కుమారుడు మండించబడుదురుగాక, దీర్ఘాయువు కలుగునుగాక, దీర్ఘాయుషు కలుగునుగాక, భోగ భాగ్యములతోనూ ధనధాన్యములతోనూ అష్టైశ్వర్యములతోనూ నిండ నూరేళ్లు నీ కుమారుడు రాజకీయ జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితిని పొందుకుందరు. మరి మండల అధ్యక్ష స్వస్థత ప్రార్థన శిఖరం ఈనాడు ఇక్కడ క్రిస్మస్ వేడుక చూస్తూ ఉంటే మన రాజ్ ప్రకాష్ గారు, పాస్టర్ గారు, ప్రేమ ఏంజల్ గారు, నాకు నా మిత్రుడు, నాకెంతో అండదండలుగా ఉంది, నాకు ఆశీస్సులు అందించి ఈ విధంగా క్రిస్మస్ వేడుకల్లో ఆనాడు పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి స్వస్థత ప్రార్థనా శిఖరం ఆనాడు ఏర్పాటు చేసి ఈనాడు ఎంతో మందికి సేవలు అందించిన స్వర్గీయ దైవదూత క్రాంతి కుమార్ గారు, ఇక్కడ ఆయన చూస్తూ ఉంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా, ప్రేమగా, ఆప్యాయంగా కార్యక్రమాలకు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం క్రిస్మస్ వచ్చింది అంటే నర్సిపూడి వచ్చి ఈ ప్రార్థనా శిఖరంలో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగేది. అటువంటిది ఈరోజు ఇంత కన్నుల పండుగగా క్రిస్మస్ వేడుకలు మన నర్సిపూడిలో ఇక్కడ జరగడం, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ పాలు పంచుకోవడం, ఈ పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. ఆ ప్రభు ఈ విధంగా ప్రేమను పంచుతూ, శాంతిని కోరుతూ, తాను త్యాగం చేసి ప్రజల కోసం ఏ విధంగా తాను త్యాగం చేసి ఈనాడు ప్రజల యొక్క కష్ట సుఖాలు ఈడేరే విధంగా ప్రభు ఆనాడు కోరుకున్నారో, ఆ ప్రభు ఆరాధనలో మరి ఆ ప్రభువును సర్వజొచ్చిన వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు బోధనలే ఈనాడు ఆచరణీయంగా ప్రపంచం అంతా, సమస్త జనావళి క్రిస్మస్ పర్వదినాల్లో ఈ యొక్క వేడుక నిర్వహించుకుంటూ అందరూ పాలు పంచుకుంటూ ఉన్నారు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ అంటూ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ పర్వదినమే అని తెలియజేస్తూ ఉన్నాను.